చల్లనైన దమ్మ మాబడి ఇది విలువలు నేర్పే అమ్మఒడి చల్లనైన దమ్మ మాబడి చదువు సంసారం పరచి విజ్ఞానం అందించి చదువు సంసారం పరచి విజ్ఞానం అందించి నైతిక విలువలు నేర్పించే ఆలయమే మాబడి చల్లనైన దమ్మాబడి విలువలు నేర్పే అమ్మఒడి చల్లనైన దమ్మాబడి కథలెన్నో మేము వింటాం గోరుముద్దల వంటి కథలెన్నో మేము వింటాం మెదడుకు మేతలు పెట్టే పాఠాలను నేర్చుకుంటాం మెదడుకు మేతలు పెట్టే పాఠాలను నేర్చుకుంటాం గురువులు తీర్చిదిద్దే శిల్పాలనే నేను గురువులు తీర్చిదిద్దే శిల్పాలనే నేను విలువల వెలుగులు మాబడి విలువలు నేర్పే అమ్మఒడి చల్లనైన దమ్మాబడి విలువలు నేర్పే అమ్మఒడి ఇంకా ఏమేమి నేర్చుకుంటాం విలువల బడిలో పాటలు పాటలు ఎన్నో అలసటలేక నేర్చి పాటలు పాటలు ఎన్నో అలసటలేక నేర్చి ఆనందంగా మేము పుస్తకమే తీస్తాము ఆనందంగా మేము పుస్తకమే తీస్తాము తల్లి తండ్రి గురువుల ఆదర్శంగా భావించి చల్లనైన దమ్మాబడి విలువలు నేర్పే అమ్మఒడి చల్లనైన దమ్మాబడి విలువల బడిలో ఏ పని చేసినా మొట్టమొదట మొక్కలు నాటి ప్రారంభించడం అనేది ఆనవాయితీ. అందుకే ఈ రోజు మేడం గారు రాగానే ఏం నాటారు? చెట్లుంటేనే మనం చెట్లే లేకపోతే ఎవ్వరము కూడా మిగలం. పచ్చని చెట్లను పెంచి ప్రకృతిని కాపాడి పచ్చని చెట్లను పెంచి ప్రకృతిని కాపాడి భావితరాల కోసం బంగారు బాటలు వేసి భావితరాల కోసం బంగారు బాటలు వేసి సమాజ మార్పులు కోరే మంచి పౌరులమవుతాము. సమాజ మార్పులు కోరే మంచి పౌరులమవుతాము. చల్లనైన దమ్మాబడి అమ్మఒడి చదువు సంసారం పరచి విజ్ఞానం అందించి చదువు సంసారం పరచి విజ్ఞానం అందించి నైతిక విలువలు నేర్పించే ఆలయమే మాబడి. ఇది మన విలువల బడి కార్యాచరణ. ఈ విధంగానే విలువల బడి కొనసాగుతుంది మేడం. చాలా చాలా ధన్యవాదాలు మేడం. ప్లీజ్ అనండి. సార్ సురేష్ సురేష్ అన్నారు సార్ రండి. మీరు పాట పాడుతూ ఉంటే మేడం గారు బ్రోచర్ ఆవిష్కరణ చేస్తారు.
లా 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 లా. చల్లనైన బ్రహ్మ మాటన్నది, చల్లనైన బ్రహ్మ మాటది, చల్లనైన బ్రహ్మ మాటన్నది. చదువు సంస్కారం పవిత్ర విలువలు నేర్పించే ఆలయమే ఈ బడి. చల్లనైన బ్రహ్మ మాటది, చల్లనైన బ్రహ్మ మాటది, విలువలు నేర్పే అన్నవడి. థ్యాంక్ యూ మేడం. చాలా తల్లులకు మరియు బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్పెషలీ మన లెనిన్ గారికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఆలోచనతో ఆయన మన భారత దేశాన్ని లీడర్స్ గురించి ఆలోచించి, భావ్య తరాలు పిల్లల గురించి ఆలోచించి ఇట్లాంటి విలువలను, ఈ కాలం మీరు అందరూ చూస్తున్నారు, విలువలన్నీ తగ్గిపోయినాయి. చెడు నేర్చుకోవటానికి నిమిషం పట్టదు, మంచి నేర్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐఎమ్ షూర్ మీరు చాలా కష్టపడుతున్నారు. బట్ తప్పకుండా ఇది మీరు ఒక మంచి సొసైటీ కోసం, అది కూడా ఈ చిన్నారుల్ని రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మీరు ఇట్లాంటి విలువలైన బడిని ముందుకు తీసుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది మానేశారు. దాంట్లోనే ఈ విలువల గురించి మాట్లాడేవారు. తల్లిదండ్రులు అందరి గురించి మనం ఎట్లా మాట్లాడాలి, ఒక బిహేవియర్ ఏంటి, అన్నిటి గురించి వాళ్ళు నేర్పించారు. అట్లాంటిది ఇప్పుడు ఆ సబ్జెక్టు మానేశారు. తప్పకుండా ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆలోచించి తప్పకుండా ప్రతి స్కూల్లో మారల్ సైన్స్, మేము స్కూల్లో అప్పుడు మేము మారల్ సైన్స్ అనేది వీ యూజ్డ్ టు హ్యావ్, వారానికి 1 రోజు 2 రోజులు ఉండేది, 45 నిమిషాలు. అట్లాంటిది ఇప్పుడు ఆ మారల్ సైన్స్ సబ్జెక్ట్ ఇప్పుడు అది స్కూల్స్ లో లేదు, కరికులం లో లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నాం విలువలన్నీ ఎంత దిగజారిపోయిందో. చిన్న వయసులోనే పిల్లలకి మంచి కోసం తీసుకొచ్చిన టెక్నాలజీ, ఐటీ గాని, సెల్ ఫోన్స్ గాని మంచి కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని చెడు కోసం ఉపయోగించటం, తర్వాత వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి చిన్న పిల్లలకి అన్ని రకాలు అలవాటు చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం, అట్లాంటి సొసైటీలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. నేను కోరేదల్లా ఒకటే, తల్లిదండ్రుల్ని మన పిల్లలకి భవిష్యత్తు వాళ్ళకి ఏవి ఇష్టమో ఆ చదువే నేర్పించండి. వాళ్ళేదో మెడిసిన్ చేయాలి, ఇంజనీరింగే చెయ్యాలి అనే ఆలోచనలో మనందరం ఉంటున్నారు. మీరందరూ అది మానేసి పిల్లలతో మాట్లాడండి. అది చాలా అవసరం. పిల్లలకి మంచి మాటలు, వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళ చదవనండి తప్పకుండా. అది మీరు అలౌ చేస్తే వాళ్ళని ప్రయోజకులుగా దిద్దినట్టు అవుతారు. అందుకే లెనిన్ గారు ఈ వయసులో మీరు నేర్పించడం చాలా మంచి పని చేస్తున్నారు. చిన్నప్పుడే పిల్లలకి విలువలు, మన సంస్కారం, మన కల్చర్, ఒక గుడికి వెళ్ళటం, ఒక మంచి నేర్చుకోవటం, అవన్నీ చిన్న వయసులోనే మనం నేర్పిస్తే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఆ విలువలేంటో, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవితాల గురించి కూడా వాళ్ళు మంచి ఆలోచిస్తారు. అది కూడా ఈ చిన్నారులు, వాళ్ళకి ఏం తెలీదు, చిన్న వయసు వాళ్ళు. ఈ వయసులో మీరు వాళ్ళు మంచి నేర్పించడం చాలా గొప్ప విషయం. సో మరొక్కసారి నేను ఇట్లాంటి విలువలు తల్లిదండ్రులు కూడా ఇంట్లో మాకు టైం లేదని ఈ మధ్యన ఎక్కువ వింటున్నాము. అది కాదు, పిల్లల కంటే మాకు ఇంకొకటి ఏం పని ఉంటుంది. వాళ్ళ సుఖ సంతోషాలు అవసరం. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఉండాలి, ఒకళ్ళ దగ్గర మనం వదిలేయకూడదు. ఒక బాధ్యత గల తల్లిగా వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినప్పుడు నేనున్నాను అని ఇచ్చే ధైర్యం, తల్లి ఇచ్చే ధైర్యం చాలా ముఖ్యమైనది పిల్లలకి. తల్లి తండ్రి అనేది ఉంటారు, కానీ తల్లి, మళ్ళీ చెప్తున్నాను, తల్లి మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆవిడకి అర్థం అవుతుంది ఒక పసి పాపకి కానీ, పిల్లాడికి కానీ, పిల్లకి కానీ ఏది అవసరమో తల్లి మనసుకే తెలుస్తుంది.
సో మరొక్కసారి లెనిన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మంచి విలువబడి అనే ఆలోచన ఆయనకి రావటం, ఆయన ముందు తీసుకెళ్ళటం, దానికోసం ఆయన కష్టపడటం, అది కూడా మీ దగ్గర నుంచి ఆయన ఏం డబ్బు ఆశించట్లేదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇట్లా ఈ క్లాసు ఆయన గాని ఆయన కొలీగ్స్ గాని కష్టపడి మన సమాజం కోసం, మన భావి తరాల కోసం ఆయన పడే కష్టంలో మనందరం భాగస్వాములు అవ్వాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు అయ్యి వాళ్ళ పిల్లల్ని ఇట్లాంటి బడికి పంపించడం అవసరం. ఎప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ విలువలైనప్పుడు మీరు ఇచ్చే చదువు అదంతా వృధా అయిపోతుంది. ఎప్పుడు మీరు పిల్లల్ని ఇది చదువు అది చదువు అనేది అనబాకండి. మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. ఈ విలువలు అనేది చాలా ముఖ్యం. ఆయన అడిగే మీ దగ్గర నుంచి 3 గంటలు 2 గంటలైనా కూడా దాంట్లో 1 గంట అయినా పిల్లల్ని పంపించండి. నాకు తెలుసు అది చాలా ఈ చిన్నారులకి చాలా మార్పు తీసుకొస్తుంది. మరొకసారి ఈ టైం ఇచ్చినందుకు లెనిన్ గారికి, అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.